తమిళనాడులో బయటకు వచ్చిన డూమ్స్ డే ఫిష్ ప్రపంచం నాశనం కన్ఫామ్ అంటున్న ప్రజలు. ఏంటి భయపెడుతున్నా అనుకుంటున్నారా? అయితే మీకు విషయం తెలియాల్సిందే. తమిళనాడులోని కోస్ట్ ఏరియాలో రీసెంట్గా సముద్రంలో నుంచి ఒక ఓవర్ ఫిష్ అనేది బయటకు వచ్చింది. దీన్ని డూమ్స్ డే ఫిష్ అని కూడా పిలుస్తారు. దాని సైజ్ మనం తినే చిన్న చిన్న చేపల్లా కాదు, దాదాపు 7 మెంబర్స్ హోల్డ్ చేసే అంత పెద్దదిగా ఉంది. ఇలాంటి ఫిషెస్ నార్మల్గా ఓషన్లో చాలా డీప్ ఏరియాలో లైఫ్ని అయితే లీడ్ చేస్తుంటాయి. ఎప్పుడు కూడా సముద్రం వదిలి బయటకైతే రావు. అలా వచ్చాయంటే మాత్రం ఏదో ఒక డేంజర్ సైన్స్ మనకు రాబోతున్నాయని అర్థం. అంటే సీ లోపల జరిగే కొన్ని చేంజెస్ అవి ముందే సెన్స్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేసినప్పుడే ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సేమ్ ఇలాంటి ఓవర్ ఫిష్ ఇదే ఇయర్లో 2 ఏరియాస్లో స్పాట్ అయ్యాయి. ఒకటేమో ఆస్ట్రేలియా టాన్స్మానియా స్టేట్లో, దీని సైజ్ 3 మీటర్స్ లాంగ్ వరకు ఉంది. ఇంకోటి మెక్సికో పసిఫిక్ కోస్ట్లో ఫైండ్ చేశారు. మీకున్న డౌట్ ఏంటంటే అసలు ఇవి నిజంగానే బయటకు వస్తే మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని, అండ్ ఏదైనా ప్రూఫ్ కూడా ఉందా అని. మార్చ్ 11, 2011లో జపాన్లో ఒక భయంకరమైన ఎర్త్క్వేక్ అండ్ సునామీ అయితే వచ్చాయి. దీనివల్ల ఆల్మోస్ట్ 20,000 మంది చనిపోయారు అండ్ 2,553 మంది ఈ రోజు కూడా ఏమైపోయారో తెలియదు. అండ్ 4,70,000 పీపుల్ని వాళ్ళ హౌసెస్ నుంచి వేరే సేఫ్ ఏరియాస్కి షిఫ్ట్ చేశారు. అరౌండ్ 1,21,000 బిల్డింగ్స్ అయితే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యాయి. కోస్ట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ జపాన్లో 9.0 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అయితే రికార్డ్ అయింది. అందుకే ఇంత పెద్ద లాస్ట్ అయితే జరిగింది. ఒక మొక్కలో చెప్పాలంటే జపాన్ లేచి మళ్ళీ నిలబడడానికి అవకాశం లేనంతగా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? సరిగ్గా ఈ ప్రళయం వచ్చే ముందే జపాన్లో కూడా ఒక సీ కోస్టల్ ఏరియాలో 20 ఓవర్ ఫిషెస్ బయటకు వచ్చి చనిపోయాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాతే ఇంత పెద్ద ప్రళయం వచ్చింది. ఇప్పుడు కూడా అందరూ భయపడేది మళ్ళీ ఓవర్ ఫిష్ ఏ ప్లేస్లో అయితే కనబడుతున్నాయో అదే ఏరియాలో ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్ జరుగుతాయనే డౌట్తో. మరి అలాంటి డిజాస్టర్ రిపీట్ అవుతాయో లేదో చూడాలి అంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. అండ్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్, నమస్తే.